హలో అండి. ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ లైనింగ్‌నైతే తడిపి ఆరబెట్టుకోవాలండి. ఆరిన ఈ లైనింగ్‌ని నేనిక్కడ సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాను. 80 సెంటీమీటర్స్ లైనింగ్ అండి. మీరు ఐరన్ కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎడ్జెస్ ఈక్వల్‌గా ఉండవు కాబట్టి ఒక లైన్ అయితే వేస్తున్నాను. ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవడం కోసము. ఇప్పుడు మనము ఒక పావించు పైకి ఒక లైన్ ఒకటి వేసుకోవాలి. మనం పావించు లైన్ ఎందుకు వేసామంటే నడుము పట్టి లేదా నడుము తిరిగి వేసుకుంటాం కాబట్టి పావించు లైన్ అయితే వేసుకోవాలనమాట. తర్వాత నేనొచ్చేసి ఇక్కడ నడుము హైట్ అండి. అది బ్లౌజ్ యొక్క లెంత్ అనమాట. బ్లౌజ్ యొక్క లెంత్ ఎంతంటే మీ బ్లౌజ్ యొక్క హైట్‌ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 14.5 తీస్తున్నానండి. అంటే క్రింద పావించు లైన్ వేసేసాం కదా! దాని పైనుంచి చూస్తున్నాననమాట. మీరు అలా కాకుండా ఒకటే లైన్ కావాలంటే క్రింద నుంచి ఒకటే అంటే 15 ఇంచులు తీసేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. అలాగే ఆర్మ్ వచ్చేసి 6 పెట్టుకోవాలండి. 6 పెట్టుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట ఈ బ్లౌజ్‌కి, ఈ సైజ్‌కి. ఇదొచ్చేసి మనకి సైజొచ్చేసి 34 అలా ఉంటుందనమాట. సైజొచ్చేసి 34 సైజ్ కోసం నేను చెప్తున్నాను. ఈ తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా! ఎల్ షేప్ యొక్క లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్‌కి మనము తర్వాత 1 ½ కర్వ్ తీసుకోవడం కోసం క్రాస్ లైన్ వేసుకోవడం కోసం 1.5 తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఒక యూ షేప్ అయితే డ్రా చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు 34 సైజ్ బ్లౌజ్ ఉన్నవాళ్ళు ఈజీగా ఈ ఈ కటింగ్ అయితే ట్రై చేయొచ్చు. అంటే 34 ఆర్ 36 కూడా ట్రై చేయొచ్చనమాట. అంటే మరీ పెద్ద సైజ్ కాదు. మరి మీడియం, మీడియంకి కొంచెం ఎక్కువనమాట. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అలా ఉంటుంది. ఇక్కడ 8.5 అలా ఉంటుందనమాట. మీరు చెస్ట్ లూజ్ 8.5 పెట్టాను అంటే ఆహ్, ఇంచుమించు 34, 36కి ఈ మెజర్‌మెంట్స్ అయితే సరిపోతాయండి. తర్వాత క్రింద నడుముకి మనం సెపరేట్‌గా ఏమి కొలుచుకోక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనము చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదా! చెస్ట్ లూజ్‌ని బట్టి మనము అలా ఒక 1 లేదా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మీరు క్రింద వరకు ఒక లైన్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. లేదు మనం క్రింద ఒకసారి కొలిచి చూసినా సరే మనకి ఇంచుమించుగా అది ఈక్వల్ అయిపోతుంది. సరిపోతుందండి ఆ విధంగా చూసుకుంటే. సో, కాబట్టి అక్కడ నేను నడుముకి డైరెక్ట్‌గా లైన్ అలా వేసేస్తున్నాను లూజ్ కోసము. తర్వాత ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా! 5.5 నుంచి నెక్ డివైడ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఒక 2.5 తీసుకుందాము. 2.5 తీసుకొని మిగతా 3 మనం భుజానికి వదిలేసుకుంటాం అనమాట. ఇక్కడ నెక్ హైట్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 9 ఇంచెస్ తీసుకొని మనం డ్రా చేసుకుంటే కుట్టాక అది 9.5, 9.5 అలా అవుతుంది. లేదు మాకు ఇంకా డీప్ కావాలి అంటే మీరు 9.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజ్‌కి అయితే 9 పెట్టుకుంటున్నా. ఎందుకంటే లెంత్ కూడా తక్కువే కదండీ. 14.5 ఇంచులు అంటే మనం కుట్టగా అది 14 అయిపోతుంది. సో, లెంత్‌కి ఈ హైట్‌కి సరిపోతుందని చెప్పేసి నేను ఆ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడైతే రౌండ్ నెక్ కోసం చిన్నగా యూ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలనమాట. తర్వాతొచ్చేసి ఇంకా మనకి బ్యాక్ అయితే మార్కింగ్ అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ కటింగ్ అండి. మనం ఏదైతే మార్కింగ్స్ వేసుకుంటామో వాటన్నిటిని కూడా కట్ చేసేసుకోవడమే. ఇక ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట. మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా వచ్చేసింది అంటే దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్‌ని ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే దీన్ని బట్టి మన హ్యాండ్స్ నార్మల్‌గా ఈజీగానే తీసేసుకోవచ్చండి. ఇక్కడ 34, 36 సైజ్ వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. మీకు మారితే ఒకవేళ బ్యాక్ లెంత్ అవి మారొచ్చండి. ఎందుకంటే అందరికి ఒకే విధంగా ఉండదు కదా! లెంత్ అనేది. తర్వాత హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. మనకి అదైతే డబుల్ ఫోల్డింగ్ సరిపోతుంది. ఇది డబుల్‌ని మళ్ళీ ఫోల్డింగ్ మరి ఒక ఫోల్డింగ్ చేస్తే మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ గీతలున్నాయి. కొంచెం కన్‌ఫ్యూజ్ కాకుండా చూడండి. అవి నేనైతే చూసుకోలేదు. ఇక్కడ కూడా మనము ఒక లైన్ అయితే ముందు వేసేసుకుందాం. ఆ ముందు వేసిన లైన్ మనకి యూజ్ కాదు. జస్ట్ కటింగ్ అది ఈక్వల్‌గా రావడం కోసం కట్ చేసేసుకుంటాం. దాని తర్వాత దానిపైన మీరు ఒక హాఫ్ ఇంచ్ మీరు అంటే మీరు చేతికుట్లు అనుకుంటే 1 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. లేదు చేతికుట్లు కాదు పైపింగ్ లేదా మనం ఇప్పుడు ఉల్టా చేసేస్తాం కదా! అలాగైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు సరిపోతుంది. నేను తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ పెట్టాను. హ్యాండ్ యొక్క లూజ్ చూసుకొని మీ హ్యాండ్ యొక్క లూజ్ 6 అనుకోండి. దానికి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా యాడ్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నేను ఇక్కడ
పైన ఖర్చులతో కలిపే చెప్తున్నానండి. మీరు ఒకవేళ ఖర్చులు ఉంటే ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి నేను ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. కరెక్ట్‌గా నాకు లెంత్ బ్లౌజ్ యొక్క లైనింగ్ పీస్ యొక్క లెంత్ కూడా అంతే ఉంది. అంతకన్నా ఎక్కువ లేదు. సో, ఉన్న లెంత్‌లో నేను కట్ చేసుకుంటున్నాననమాట. తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3:15 పెట్టాను. డౌన్ అంటే మనకి ఇలా హ్యాండ్ కర్వ్ తీస్తాం కదా! దానికోసం క్రిందికి ఎంత క్రిందికి రావాలి అనేది చెప్తున్నాను. 3:15 పెట్టానండి. అంటే మనము ఇక్కడ ఇది మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8:30 కదా! 8:30కి మనకి 3:15 సరిపోతుంది. అలా కాదు 9 ఇంచులు వచ్చిందనుకోండి ఆర్మ్ లూజ్ అనేది చంక లూజు. అప్పుడు మీరు 3:30 అలా పెట్టుకోవాలనమాట. తర్వాత అక్కడి నుంచి పైనుంచి ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకొని జస్ట్ ఇలా క్రాస్ తీసేసుకున్నాను అంతే. ఇంకెటువంటి ఏమీ చేయలేదు. క్రింద చూడండి ఎక్స్‌ట్రా తీసుకున్నది కూడా మీరు కట్ చేసేసుకోండి. తర్వాత లోతు తీసుకోవడం కోసం ఒక సైడ్‌ని నేను మార్కింగ్ చేస్తున్నాను. కానీ కట్ చేసేటప్పుడు మనము ఏంటి 2 హ్యాండ్స్‌ని విడదీసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోవాలి. మనం పై వైపున 2 పొరలను మాత్రమే కట్ చేయాలి. క్రింద మొత్తం 4 పొరలొస్తాయి కదా! మనం 2 పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి. క్రింద 2 మనకి బ్యాక్ సైడ్ వస్తాయన్నమాట అవి. తర్వాత మనము మిగిలిన ఫ్యాబ్రిక్ మీద ఇలా బ్యాక్ పార్ట్‌ని పెట్టుకొని డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్‌ని కొంచెం అటువైపున క్రింద వైపున ఫోల్డింగ్ చేసుకోవాలనమాట. తర్వాత ఫోల్డింగ్ చేసుకొని మనకిక్కడ చంక భాగము యాజ్ ఇట్ ఈజ్ గీసుకోండి. తర్వాత లోతైతే తీసుకుందాము. తర్వాత ఫ్రంట్ యొక్క నెక్ మనకి ఒక 6 ఇంచెస్ హైట్ అయితే సరిపోతుంది. మనం బ్యాక్ 9 పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ అనేది 6 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రంట్ యొక్క లోతు కూడా తీసుకోవాలి. మీరు చూసుకోవాలి ఇక్కడ ఒకసారి లూజ్ అవన్నీను కూడాను. తర్వాత ఇక్కడ నాకైతే ఫ్యాబ్రిక్ సరిపోలేదండి ఫ్రంట్‌కి. నేను ఎక్స్‌ట్రా పీస్ అయితే యాడ్ చేసుకుంటా కుట్టేటప్పుడు. తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్‌తో కూడా కొలుచుకోండి. ఆది బ్లౌజ్‌తో కూడా చూసుకోవచ్చు హైట్ అనేది ఇక్కడ మీరు. ఫ్రంట్ యొక్క హైట్ సరిపోతుందా బ్యాక్‌ని బట్టి చూసుకొని. ఇక్కడైతే నేను ఎక్స్‌ట్రాస్ ఇవన్నీ కట్ చేసేసుకొని మిగిలిన పీసెస్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి నెక్ 6 ఇంచెస్ అయితే డీప్ సరిపోతుంది. మరి డీప్‌గా ఉండదనమాట. 6 ఇంచెస్ కరెక్ట్‌గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అన్నిట్లికి 6 పెడతాను. చూడండి తర్వాత ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ మీద ముందైతే హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ ఒకవైపున పెద్దంచు, చిన్నంచు వస్తాయి కదా! ఇక నేనేం చేశానంటే పెద్ద అంచు వైపునే కొంచెం హ్యాండ్స్‌ని పైకి పెట్టి కట్ చేస్తున్నా. అంటే క్రింద కొంచెం హ్యాండ్స్ అంచయితే తీసేస్తున్నా. ఎందుకంటే పెద్ద వైపు మంచిగా ఉందండి డిజైన్ అందుకోసము. ఆ డిజైన్‌ని కొంచెం కట్ చేసుకొని అలా వాడుతున్నాననమాట. తర్వాత నడుమది కట్ చేసుకోవాలి కదా! బ్యాక్ పార్ట్. ఇక్కడ మనం డిజైన్ కూడా చూసుకోవాలి. ఫ్లవర్స్ ఎటు సైడ్ వచ్చాయి మనకి ఉల్టా సీదా చూసుకోవాలి. అలాగే ఫ్లవర్స్ పొజిషన్ చూసుకోవాలి. అంతా చూసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని చూడండి కొంచెం రౌండ్ మనకి కొంచెం కట్ చేసేటప్పుడు ఒక పావించు, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు కుట్టేసాక కావాలంటే ఇది కట్ చేసేసుకోవచ్చు. నేనైతే లైనింగ్ బ్లౌజెస్ ఇలాగే కట్ చేస్తానండి. అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తా. లైనింగ్ మాత్రం కరెక్ట్‌గా కట్ చేసుకొని బ్లౌజ్ పీస్ ఉంటది కదా! అది మాత్రం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాననమాట. ఇక్కడైతే మనకి బ్లౌజ్‌లో కరెక్ట్‌గా ఉంది కాబట్టి క్లాత్ అనేది ఎంత తక్కువొచ్చిందో చూసుకొని ఒకసారి కట్ చేసేసుకోండి అది కూడాను. మిగతా అంతా నార్మల్‌గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. తర్వాత ఒకసారి కుట్టేటప్పుడు కొలుచుకుంటాననమాట. ఎందుకంటే మనకి ఇది లైనింగ్ కూడా కరెక్ట్‌గా కట్ చేసుకోలేదు కదా! అందుకండి. క్రిందయితే కరెక్ట్‌గా పెట్టేసాను. పై వైపున కొంచెం తక్కువొచ్చింది. అది చూసుకోవాలి. తర్వాత మిగిలిన ఈ బ్లౌజ్ పీస్‌తో నేను షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ అయితే నేను ఒక ఐడియా ప్రకారం తీసేసుకుంటానండి. అంటే ఇటు ఒక వైపునైతే 4:30 పెట్టుకుంటాను. తర్వాత హైట్ వచ్చేసి ఒక 11, 12 అలా పెట్టేస్తాను. తర్వాత ఇటు సైడ్ నుంచి 4 పెడతాను. 4 ఇంచెస్ పెట్టి మధ్యలో 3.5 వచ్చేలా కొంచెం రౌండ్ క్రిందకొస్తదనమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే తీస్తానండి. మీకు విడివిడిగా కావాలంటే చెప్పండి. ఏ పార్ట్ కావాలి అనేది ఫ్రంట్ పార్టా? బ్యాక్ పార్టా? షేప్ బెల్టా? హ్యాండ్సా? ఏ పార్ట్ కావాలి అంటే ఆ పార్ట్‌ని విడిగా కట్ చేసి వీడియో అయితే సెపరేట్‌గా ఇంకా క్లియర్‌గా పెడతాను. ఇక్కడ అయితే మొత్తం కటింగ్ అయిపోయాక ఈ విధంగా అంటే ఇంకా మనం కట్ చేయవలసినవి ఉంటాయి. ఉక్సులు పట్టి, కాజా పట్టి ఇవన్నీ తర్వాత కట్ చేస్తాం.